అబ్బా! మంచి స్మెల్ వస్తుందండి. ఏంటిది కారం? వెల్లుల్లి కారం అండి. ఇది ఓకే. న్యాచురల్ ఫార్మ్. ఇవి కూడా అంతే, మనం ఎటువంటి పెస్టిసైడ్స్ కానీ ఏమీ యూజ్ చేయలేదు. ఇది వెల్లుల్లి కారం, మసాలా కారం. వెల్లుల్లి కారం కూడా మీరు రెడీ చేసి సేల్ ఇస్తాము. చేస్తారు. సేల్ అంటే ఇది అర లీటరా? అర కిలోనా? అర కేజీ అండి ఇది. ఇంట్లో న్యాచురల్గా మనం ఇంట్లో చేసుకున్న స్మెల్లే వస్తుంది. ఇందులో ఏంటి అంటే, మీ అందరి దగ్గర కారం ఉంటుంది, మీ దగ్గర ఏంటి స్పెషల్ అని అడగొచ్చు. అది ఏంటి అంటే, దీనికి ఇప్పుడు ఎటువంటి పెస్టిసైడ్స్ కానీ ఏమీ యూజ్ చేయలేదు. న్యాచురల్ ఫార్మింగ్ ద్వారా వచ్చిన పండించినట్టు మిరపకాయలు తెచ్చి మీరే పట్టించారా? మేమే పండించాము. అది నేను చెప్తేది ఏంటి అంటే, రైతులకి దయచేసి పెస్టిసైడ్స్ ఎక్కువ వాడొద్దు. ఎందుకంటే మొన్న చైనా నుంచి కూడా మనకి అంతా ప్రోడక్ట్ వెనక్కి వచ్చేసింది. చాలా వరకు ఎన్నో క్వింటాలు మనకు వెనక్కి వచ్చేసింది. దయచేసి ఫార్మర్స్ తగ్గించడానికి ట్రై చేయండి. గోదావరిత వ్యవసాయం ద్వారా పండించడానికే ట్రై చేయండి. ఈల్డింగ్ ఫస్ట్ ఇయర్ 2 years తక్కువ ఉన్నా కానీ థర్డ్ ఇయర్ 4th year నుంచి ఈల్డింగ్ అనేది ఇవన్నీ 100 grams 50 grams ప్యాకింగ్స్ అంటే టేస్టింగ్ కోసం అండి. మేము స్టాల్స్ అరేంజ్ చేస్తాము, స్టాల్స్ లో పెట్టడానికి. ఇందులో కూడా కొంతమంది గార్లిక్ యూజ్ చేయరు. ఓకే. గార్లిక్ యూజ్ చేయరు, అందుకని గార్లిక్ యూజ్ లేకుండా కూడా గార్లిక్ వితౌట్ గార్లిక్ తో కారాలు తయారు చేస్తారు. 2 రకాల కారాలు. పసుపు కూడా ఉందా? పసుపు కూడా ఉందండి. అది మనం డైరెక్ట్ ట్రైబ్స్ దగ్గర నుంచి తెప్పిస్తాం అన్నమాట. అది కూరల్లో వాటిలో మీదే ఫామ్ ఉందన్నారు. పసుపు మాకు ఫామ్ ఉంది. అది ఏంటి అంటే మామూలుగా కూరల్లో వంటల్లో వండుకోవడానికి. మనము డైరెక్ట్ ట్రైబ్స్ దగ్గర నుంచి తెప్పించింది ఏంటి అంటే, దాంట్లో కుర్కుమిన్ లెవెల్ ఎక్కువ ఉంటుంది. అది మెడికల్ పర్పస్ బాగా ఉపయోగపడుతుంది. అది ఏంటి అంటే, చిటికెడు తీసుకొని ఎర్లీ మార్నింగ్ కొంచెం గోరువెచ్చటి నీళ్ళల్లో వేసుకొని తాగామనుకోండి, చాలా యూజ్ఫుల్. అందరూ అనుకుంటారు పసుపు వేడి కదండి అంటారు. దీనికి ఒక చిన్న చిట్కా ఏంటి అంటే, గోరువెచ్చటి నీళ్ళలో ఎప్పుడైతే పసుపు వేసుకుంటామో అప్పుడు అది వేడి అనేది తగ్గిపోతుంది.